నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో వర్షాలు వరదల పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. సహాయక చర్యలు పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశం. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షానికి స్తంభించిన జనజీవనం. ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళుతున్న పలు గ్రామాల ప్రజలు. 2 రోజులుగా జల దిగ్బంధంలో మెదక్ జిల్లా దూప్ సింగ్ తండా. తాగడానికి నీళ్లు, ఆహారం అందక ఆకలితో అలమటిస్తున్న గిరిజనులు. భారీ వర్షాలతో నిండు కుండలను తలపిస్తున్న జలాశయాలు. వరదకు అనుగుణంగా గేట్లెత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు. అమెరికాలో చదువు 4 ఏళ్లకు మించి ఉండొద్దు. విద్యార్థుల వీసా నిబంధనల్లో మార్పులకు ప్రతిపాదనలు. కామారెడ్డిలో వర్షం వరద పరిస్థితిపై మా ప్రతినిధి జైపాల్ మరింత సమాచారం ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాలు ప్రజలను ఆగమాగం చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులను తీవ్ర నష్టానికి గురి చేస్తున్నాయి. మనం ప్రస్తుతం కామారెడ్డి మండలం లింగాయపల్లి గ్రామ సమీపంలో ఇక్కడ చూస్తూ ఉన్నాము. భారీ వర్షాలు వరదలకు పంట పొలాలన్నీ కూడా నీట మురిగిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా వరి అదేవిధంగా ఇతర పంటలు ఎక్కడైనా కూడా చెరువునే తలపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతము కొంత నిన్నటితో పోలిస్తే కొంత వరద ప్రభావం తగ్గడంతో రైతులంతా తమ పంట పొలాలను చూసి అసలు కన్నీరు పెడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతము ఈ మన లింగాయపల్లి రైతులు కొంతమంది మనతో ఉన్నారు. ఇక్కడ ఎంత మేర నష్టం జరిగింది, ఏందనే పరిస్థితి అనే విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల వరి పంట వేశారు, ఎంత మేర నష్టం జరిగింది? లింగాయపల్లి శివారులో సుమారు 50 ఎకరాలు ఉంటుంది. అంత సుమారుగా ఒక 20-30 ఎకరాలు మొత్తం మట్టి, డాంబర్ రోడ్డు, కాల్వేట్లు మొత్తం నష్టమే జరిగినవి. సన్నకారు చిన్నకారు రైతులకు బాగా నష్టం జరిగింది. ప్రభుత్వం పరిశీలించి నష్టపరిహారం చెల్లించగలని మా యొక్క మనవి. అంటే ఇప్పటికే వర్షానికి సంబంధించి మీ పంట మునిగింది కాబట్టి ఏమైనా అధికారులు ఇప్పుడు వచ్చి పంటను పరిశీలించారా? ఏమంటున్నారు అధికారులు? అధికారులు వచ్చి ప్రస్తుతం ఇస్తాం, వచ్చేదానికి రాదారు లేక వచ్చినాక పరిశీలించి నష్టపరిహారం చెల్లిస్తామని కోరుతున్నారు, చెప్పడం జరుగుతుంది. మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల్లో పంట వేశారు, ఎంత మేర నష్టం జరిగింది? రాజంపేట శివారు 1 ఎకర 10 గుంటలు వేసినాం, కానీ అక్కడ నష్టం ఇంకా బాగా అయింది. మీదికి అక్కడ బాగా చెప్తారు, అక్కడ పోయిన వాళ్ళు బాగా చెప్తారు. ఇక మన కాంది మనం అయింది చెప్పాం కదా అట్లా. ఇది మొత్తంగా ఒక్కొక్కరు తమ పంట పొలాలన్నీ కూడా నీట మునిగి తీవ్ర నష్టం జరిగిందని చెప్పేసి రైతులు చెప్తున్నారు. చాలా మంది కూడా రైతులు లక్షల పెట్టుబడులు పెట్టి పంట వేసుకుంటే వచ్చినటువంటి వర్షాలతో పంట అంతా నీట మునిగిందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే అధికారులు కూడా ఈ పంట పరిశీలన చేయడానికి వర్షాలు వరదలు వస్తున్నందు కారణంగా ఇంకెవరు అధికారులు ఇక్కడ పంట నష్టాన్ని అంచనా వేయని పరిస్థితి ఉంది. ఈ వర్షాలు వరదలు తగ్గిన తర్వాత ఈ జిల్లా వ్యాప్తంగా దాదాపు బీబీపేట, రాజంపేట, బిక్కనూరు, డోంగిలి అదేవిధంగా అనేక మండలాల్లో ఎంత మేర పంట నష్టం జరిగిందనే విషయాలు అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ మనం రాజంపేట మండలంలో నిన్న అధిక వర్షపాతం నమోదైనటువంటి రాజంపేట మండల సమీపంలోనే లింగాయపల్లి గ్రామం వద్దనే మనం ఉన్నాం. ఇక్కడ దాదాపు వేలాది ఎకరాల్లో పంట నష్టపోయింది. ఎక్కడ చూసినా కూడా రాళ్లు, పంట పొలాల్లో రాళ్లే కనిపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. రైతులు అసలు ఇలాంటి వర్షం ఎప్పుడు చూడలేదని చెప్పేసి రైతులు చెప్తున్నారు. ఎక్కడ దాదాపు 50 ఏళ్ల చరిత్రలో కూడా ఇంత వర్షము మా జిల్లాలో ఎక్కడ పడలేదు, మా ఇంత మేర నష్టం ఎప్పుడు జరగలేదని చెప్పేసి అయితే రైతులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కొంత వరద ప్రవాహం కొంత తగ్గింది. ప్రస్తుతం అయితే ఇప్పుడు మనం కొన్ని చోట్ల సహాయక చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. కప్పవాగు, వాడివాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 44వ జాతీయ రహదారిపై దాదాపు 10-15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించినటువంటి పరిస్థితి. అక్కడ స్థానిక ఎస్పీ రాజేష్ చంద్ర ట్రాఫిక్ను పునరుద్ధరణ చర్యలు చేపడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడే
కాసేపటి క్రితమే ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు ఎక్కడ వరద సాయం కావాలన్నా కూడా అక్కడ ప్రత్యక్షంగా వెంటనే అక్కడికి వెళ్ళాలని చెప్పేసి అధికారులకు సూచించిన పరిస్థితి. సహాయక సిబ్బంది సరిపోకుండా ఇప్పటికే దాదాపు కొంతమంది హైదరాబాద్ నుంచి ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పిలిపించడం జరిగింది. ఎక్కడైతే వరద ప్రవాహక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కొంతమంది అందుబాటులో ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఆయా గ్రామ పంచాయతీ అధికారులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ రోడ్లు కల్వర్ట్లు తెగిపోయిన దగ్గర స్వయంగా గ్రామస్తులే అక్కడ ప్రయాణాలు చేయొద్దని చెప్పేసి ట్రాక్టర్లు పెట్టి పహారాగా వస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అక్కడ ప్రయాణాలు కొనసాగించకుండా అదుపు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి జిల్లాలో అయితే ఈ వర్ష బీభత్సం అయితే ఇంకా కొనసాగుతుంది. వరద ప్రవాహం కొంతమేర తగ్గినప్పటికీ కూడా ఇప్పుడు ఉదయం నుంచి కూడా వర్షాలు అయితే విస్తారంగా కురుస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఈ కామారెడ్డి జిల్లాలోని వర్షాలకు సంబంధించిన తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు జైపాల్. కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితిపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి సీతక్క వర్షం పూర్తిగా ఆగే వరకు సహాయ చర్యలు కొనసాగించాలని నిర్దేశించారు. ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. విద్యుత్, వ్యవసాయ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పారిశుద్ధ్య పనులు వేగవంతం చేసి వ్యాధులు వ్యాప్తి చెందకుండా చూడాలని నిర్దేశించారు. వాగులు, చెరువుల వద్దకు ప్రజలు వెళ్లకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షానికి జనజీవనం పూర్తిగా స్తంభించింది. నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో సామాన్య ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. 10 రోజుల కిందట జిల్లా ఇన్ఛార్జ్ జూపల్లి కృష్ణారావు వెళ్లిన తర్వాత మళ్లీ భారీ వర్షం కురిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భారీ వర్షాలతో అతలాకుతలమవుతుంది. ఈరోజు ఉదయం కాస్త తెరిపినిచ్చినప్పటికీ మరో 2 రోజులు భారీ వర్షం ఉందని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది. ఫలితంగా ఈరోజు ఆదిలాబాద్, నిర్మల్, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు అధికార యంత్రాంగం సెలవు ప్రకటించింది. రాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజామునకు భారీ వర్షం కురిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని తాత్నాల, మత్తడివాగు, చెనకకోట ప్రాజెక్టులు భారీ వరద నీరు వచ్చి చేరింది. వచ్చిన నీరు వచ్చినట్టు కిందికి వదిలేయాల్సి వస్తుంది. అటు నిర్మల్ జిల్లాలోని గడ్డెనవాగు, కడెం, స్వర్ణ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చింది. దాన్ని కూడా కిందికి వదిలేయాల్సి వస్తుంది. వీటి ప్రభావం కింద ఉన్న కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లాలపై స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడికెక్కడ వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోవాల్సి వచ్చింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో జనాల్లో కొత్త భయాందోళన రేకిస్తుంది. ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో బయటకు పనులకు వెళ్ళలేని దుస్థితి ఏర్పడుతుంది. కష్టపడి పనిచేస్తున్న దినసరి కూలీలు, సామాన్యులపైన మాత్రం ఏకదాటిగా కురుస్తున్న వర్షం పనులు లేక అవరోధం ఏర్పడే దానికి దారి తీస్తుంది. ఎటు చూసినా జలమే కనిపిస్తుంది. సరే, రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో మీకు ఇబ్బంది ఏమొచ్చింది? సమస్య వర్షంతో ఎటు కదల రాకుంటున్నది. రోజువారీ కూలీలకు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఉన్న వాళ్ళకైతే బాగా ఇబ్బంది ఉంది. మిడిల్ క్లాసు వాళ్ళు కొంచెం మంచిగా ఉన్న వాళ్ళకు నడుస్తుంది సార్. మా అసంటి వాళ్ళకైతే నడవది. మేమైతే రోజువారీ కూలీలం. ఇలాంటి వర్షం, ఇలాంటి జలము, ఇలాంటి నీరు ఎప్పుడైనా చూసి లేదు సార్. నాకు తెలియనప్పటి నుంచి చూస్తున్నా కానీ ఇంతగానం వర్షం ఎప్పుడూ లేదు. నా
నాకు తెలిసినంత మట్టుకైతే అసలు ఇంత భారీ వర్షం ఇంతవరకు చూడలే నేను. ఎటు చూసినా వర్షము, ఎటు చూసినా నీళ్ళే, ఇంట్లో కూడా నీళ్ళే, బాగా బయట కూడా నీళ్ళే వస్తున్నాయి. మొత్తం చిన్న చిన్న బ్రిడ్జిలు అయితే అసలు దానిపైనుంచి వారుతున్నాయి. అసలు ఎటు తిరగరాకుంటున్నది. ఇప్పుడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది, ఏం చేయాలంటారు? మాకు సెలవులు ఇచ్చడే కాదు, మాకు డైలీ వాళ్ళకు కొంచెం ఏమన్నా బియ్యము కానీ ఏమన్నా పప్పులు, నూనె, నిత్యావసరాలు అయితే కొన్ని ఇస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం. చూసిపోయినంత మాత్రాన ఏం లాభం లేదు సార్. ఇది ఒక ఆదిలాబాద్ జిల్లాలోని కేఆర్పి కాలనీ పదిరికి వచ్చే కె శ్రీనివాస్ అనే ఒక సామాన్యుని ఆవేదన. అంటే ఇట్లాంటి వర్షం భారీగా ఉంది, అలాంటి దాన్ని ఇప్పటి వరకు చూడలేదనే ఆవేదన, ఆందోళన వినిపిస్తుంది. అధికారులైనా ప్రభుత్వ ప్రజాపతినైనా ఎవరైనా వచ్చి చూసిపోవడం తప్పు కాదు, కానీ వచ్చి మాట వరుసకు పరామర్శించి వెళ్ళడం కంటే ఏదో కాస్త పరామర్శ కన్నా పరిహారం కంటే దినసరి కూలీలను గుర్తించి రోజువారీ రేషన్ కొన్న సరఫరా చేస్తే బాగుంటుందనే ఆవేదన ఆయన నుంచి వినిపిస్తుంది. ఇలా ప్రతి ఒక్కరి నుంచి ఇదే మాటగా కనిపిస్తుంది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పత్తి పంటకు ప్రసిద్ధి, సోయా పంటకు, ఈ రెండు పంటలపైన ఏకదాటిగా కురుస్తున్న వర్షం కూడా దిగుబడి పైన ఏం ప్రభావం చూపించే అవకాశం కూడా లేకపోలేదు. ఇది ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఓటు హైదరాబాద్ స్టూడియో. కరీంనగర్ జిల్లాలో ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయిన 5గురిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం ఉదయం నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దేశాయిపేట వద్దకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ ఎన్డీఆర్ఎఫ్ బృందంతో కలెక్టర్, ఎస్పీ సంప్రదింపులు చేస్తూ మ్యాప్లను పరిశీలిస్తున్నారు. భారీ వరద తాకిడిని తట్టుకుని పోచారం ప్రాజెక్టు దృఢంగా నిలబడిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 103 సంవత్సరాల పురాతన పోచారం ప్రాజెక్టు 1,82,000 క్యూసెక్కుల భారీ వరద ప్రవాహాన్ని తట్టుకుని సురక్షితంగా నిలబడిందని మంత్రి ట్వీట్ చేశారు. ఈ ప్రాజెక్టు గరిష్ట వరద ప్రవాహం 70,000 క్యూసెక్కుల కంటే చాలా ఎక్కువైనా ప్రాజెక్టు బలంగా నిలబడడం నీటిపారుదల శాఖ సహచరులకు ఉపశమనం కలిగించిందని పేర్కొన్నారు. ఇది గర్వించదగ్గ భావోద్వేగ సమయమని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలతో బిక్నూరులో టోల్ గేట్ నుంచి కామారెడ్డి వరకు ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. జాతీయ రహదారి 44పై కామారెడ్డి బైపాస్ రోడ్డు కోతకు గురైందని, దాన్ని పునరుద్ధరించడం ఇప్పుడే సాధ్యం కాదని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మొత్తం 4 లేన్లలో 1 లేన్ నుంచే వాహనాలు వెడుతున్నాయని చెబుతున్నారు. కామారెడ్డి జిల్లాలో వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. సో నిన్న ఒక్క రోజులోనే సుమారు 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మన జిల్లాలో. సో ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా విపరీతంగా వర్షం పడుతూ ఉంది. సో ప్రజలకు రిక్వెస్ట్ ఇస్తూ ఉన్నాము, అవసరం లేకపోతే వాళ్ళు ఇళ్ళ నుండి ఉండవలసిందే కోరుతాను. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే డిస్ట్రిక్ట్ టోల్ ఫ్రీ నెంబర్కి లేదా 100 నెంబర్కి డయల్ చేసి ఇన్ఫార్మ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. రిగార్డింగ్ నేషనల్ హైవే 44 మనకి బైపాస్ రోడ్, కామారెడ్డి బైపాస్ దగ్గర రోడ్ డ్యామేజ్ అయింది. టువర్డ్స్ హైదరాబాద్ మొత్తంగా డ్యామేజ్ అయిపోయింది. సో దాన్ని రీస్టోరేషన్ పరిస్థితి ఇప్పుడు లేదు. సో అదర్ సైడ్లో కూడా 2 లేన్స్లో 1 లేను డ్యామేజ్ అయింది. సో ఓన్లీ అవుట్ ఆఫ్ 4 లేన్స్ ఇప్పుడు 1 లేన్లో మాత్రమే ట్రాఫిక్ వెళ్తూ ఉన్నది. సో ఈ ట్రాఫిక్ రెగ్యులర్ ట్రాఫిక్ని హ్యాండిల్ చేయలేదు. ఆల్రెడీ బ్రిడ్జ్ కూడా కొంచెం వీక్గా ఉంది. దీనికి సంబంధించి నేషనల్ హైవే అధికారులు దాని రిపేర్ మరమ్మతు చేసే పనిలో ఉంటారు. ప్రజలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, వాళ్ళు ఆల్టర్నేట్ రూట్ మేడ్చల్ దగ్గర నుంచి వాళ్ళు రూట్ డైవర్ట్ చేసుకుని కరీంనగర్ మీదుగా ఆర్మూర్కి జాయిన్ అయితే వాళ్ళ టైం కూడా సేవ్ అవుతుంది. అండ్ ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ కూడా తగ్గుతూ ఉంది. అండ్ సేమ్ కూడా మనకు ఆర్మూర్ నుంచి డైవర్షన్ తీసుకొని వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళాలంటే కరీంనగర్ మీదుగా వాళ్ళు మేడ్చల్కి వెళ్తే కూడా ఇక్కడ రోడ్ తగ్గి కొంచెం హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఈ విపత్తు టైంలో అడ్మినిస్ట్రేషన్కి సహకరించవలసిందిగా కోరుకోవాలి.
ఎడతెరిపి లేని వర్షాలకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో చెరువు కుంటలన్నీ నిండుకొని అలుగు పారుతున్నాయి. కోనాపూరు చెరువుకు గండి పడడంతో వర్షపు నీరంతా పంట పొలాల్లోకి ప్రవహిస్తోంది. రహదారులు సైతం చెరువులను తలపిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజ్ఞాపూర్, కొడకండ్ల, కూడవెల్లి, నాచారం వద్ద హల్దీబాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల జలాశయ కాలువలకు గండ్లు పడ్డాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షం, వరద ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భారీ వర్షాలు ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులకు ఇక్కట్లు తెచ్చిపెట్టాయి. గత రాత్రి అలాగే ఉదయం కురిసినటువంటి భారీ వర్షాలతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. అయితే తర్వాత మాత్రం వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో అధికారులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రధానంగా చూసుకుంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మోరంచవాగు ఏదైతే ఉధృతంగా ఉదయం వరకు ప్రమాదకర స్థాయి చేరి ఉధృతంగా ప్రవహించినటువంటి మోరంచవాగు ఉధృతి తగ్గడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 2 ఏళ్ల క్రితం మోరంచవాగు వల్ల మొత్తం ఊరంతా కూడా మునిగిపోయినటువంటి ఇది తెలుసుకుని ఇప్పటికీ కూడా గ్రామస్తులు వర్షం వస్తుందంటే అక్కడ భయాందోళనకు గురై నిద్రలేని రాత్రులు గడుపుతారు. అలాంటిది మోరంచవాగు రాత్రి కురిసినటువంటి వర్షానికి మోరంచవాగు అలాగే ఎగువ ప్రాంతంలో వచ్చినటువంటి వర్షాలకి కూడా మోరంచవాగు ఉదయం వరకు ఉధృతిగా ప్రవహించిన ఆ తర్వాత మాత్రం వరద ఉధృతి తగ్గడంతో అధికారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. జయశంకర్ భూపాలపల్లిలో చూస్తే ముఖ్యంగా ఈ మహాముత్తారం మండలంలో బొర్లగూడెం గ్రామంలో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా కాస్త ఇబ్బందులకు గురయ్యారు. అలాగే మహాముత్తారం మండలం నిమ్మగూడెం, పెగడపల్లి గ్రామాల మధ్య ఉన్నటువంటి పెద్దవాగు ఈ నీటి ప్రభావం మాత్రం పెద్దవాగు ఇంకా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే పోచంపల్లి ఆ ప్రాంతాల్లో కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఇక మొత్తం జిల్లా వ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టిన వాగులు, వంకలు ఉధృతంగానే ప్రవహిస్తుండటంతో కాజ్వేలపైకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రజలు, వాహనదారులు ఎవరు కూడా అటువైపు వెళ్లొద్దని చెప్పేసి రాకపోకలు సాగించొద్దని జిల్లా అధికారులు ప్రధానంగా కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఇవాళ రేపు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉందా లోతట్టు ప్రాంతాల వాళ్ళు అలాగే వాహనదారులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ప్రయాణాలు పెట్టుకోవద్దని చెప్తున్నారు. అలాగే ఆ మార్గం కూడా వెళ్లకుండా ఉండే ట్రాక్టర్లను కూడా పెట్టేసి ఎలాంటి రాకపోకలు లేకుండా చేశారు. ఇక జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం ఎప్పటికప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని జిల్లా కలెక్టర్ సమీక్షిస్తున్నారు. ఇక ములుగు జిల్లాలో కూడా ఉదయం కొద్దిసేపు కురిసిన తర్వాత మాత్రం వర్షం కాస్త తగ్గుముఖం పట్టింది. కానీ జంపన్నవాగు ఉధృతి కొనసాగుతూనే ఉంది. సమీపంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్పూర్ వాసులను మాత్రం 20 కుటుంబాలను ముందస్తుగా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే ఇక
ఎప్పటికప్పుడు వరద ఉధృతిని పరిశీలిస్తున్నారు. మిగతా జలగలంచ వాగు ఉధృతి కూడా తగ్గింది, రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే మిగతా ప్రాంతాల్లో ముఖ్యంగా లక్నవరం సరస్సు మత్తడి పోస్తోంది. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాగులు వంకలు కూడా ఇంకా ఉధృతంగానే ప్రవహిస్తున్నాయి. అయితే మధ్యాహ్నానికి కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అయినా కానీ అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమై ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సిబ్బందిని అప్రమత్తంగానే ఉంచారు. ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ బలగాలను సిద్ధంగా ఉంచారు. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు వారంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి జిల్లా కలెక్టర్ కొద్దిసేపటి క్రితమే ఈటీవీకి తెలిపారు. అలాగే జిల్లా ఎస్పీ కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పునరావాస బాధితుల చెంతకు వెళ్ళారు. వారికి ఉదయం అల్పాహారం కూడా అందించారు. అలాగే మధ్యాహ్నం భోజనం కూడా అందిస్తున్నారు. ఇక ఇటు భూపాలపల్లిలో కూడా క్రమంగా వర్షాలు తగ్గుముఖపక్కట వాగుల ఉధృతి కాస్త ఎక్కువగానే ఉంది. తర్వాత మహబూబాద్ జిల్లాలో కూడా ఆకేరు ఇతర వాగులు కూడా పొంగి ప్రవహిస్తుండడంతో కొంత సాధారణ జనజీవనానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఆ పరిస్థితిని సమీక్షించారు. అధికారులతో ఎలాంటి పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు. ఇక వరంగల్ హన్మకొండ చూసుకుంటే ఉదయం నుంచి కూడా ఓ మోస్తరు నుంచి కాస్త తేలికపాటి వర్షం పడుతూనే ఉంది. కొద్దిసేపటి క్రితం వర్షం తగ్గుముఖం పట్టింది. ఇప్పటికిప్పుడైతే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు కూడా చెప్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షం తగ్గిన వరద వాగుల ఉధృతి మాత్రం ఇంకా కొనసాగుతుండటంతో మారుమూల గ్రామాలకు కాస్త రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఇవాళ రేపు కూడా ఈ 2 రోజులు జరిగే పరీక్షలను వాయిదా వేశారు. ఈ పరీక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. అలాగే ఆ తర్వాత ఎల్లుండి నుంచి జరిగే పరీక్షలు మాత్రం యథావిధిగా జరుగుతున్నాయని వారు చెప్పారు. ఇక మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. అలాగే ఈ వరదల వాగుల ఉధృతిని మాత్రం ఉదయంతో పోలిస్తే కొంత తగ్గుముఖం పట్టినా ఇంకా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టే వరకు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి జిల్లా కలెక్టర్లు ఆదేశించారు. ఓవర్ టు స్టూడియో.